చేసిన పని చెప్పుకోకుంటే ముప్పు ఎంత ఉంటుందో చంద్రాల సార్కు తెలిసినంత ఇంకెవ్వరికి తెలియదు. అందుకే అప్పట్లా జయము జయము చంద్రన్న, జయము నీకు చంద్రన్న, నీకెవలు తిరుగులేరయ్యో చంద్రన్న, నీకెవలు సాటిలేరయ్యో అని భజన చేసినట్టు కాకుండా జానపద డ్యాన్సులు పాటలతోని పబ్లిసిటీ పెంచుకుంటున్నాడు చంద్రాల సారు. మంచి పాలన వచ్చింది చంద్రన్న, పాలన వచ్చిందే గైరమ్మదిన, మంచి పాలన వచ్చిందే గైరమ్మదిన, చంద్రన్న పాలన వచ్చిందే గైరమ్మదిన. చంద్రన్న పాలన వచ్చింది గైరమ్మదిన అని పాడుకుంటే గుర్తున్నారు. అనంతపురం జిల్లాల సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ పెట్టిండ్రు సర్కారోళ్ళు. అగో దాంట్లో గిట్ల శారద కథలు చెప్పిండ్రు. డోలు డప్పులు కొట్టుకుంటా చంద్రాల సారు ఆంధ్ర జనం కోసం చెమటోడుస్తున్నాడు, ఒళ్ళొంచి కష్టపడి మంచి రోజులు తీసుకొస్తాడు అన్నట్టు చెప్తున్నారు. తల్లికి వందనం అనే పథకానికి 30,000 ఇస్తున్న గొప్ప సీఎం బాబు సార్ అన్నట్టు డప్పులు కొట్టుకుంటే ఎగిరిండ్రు. మరి దీని మీద వైఎస్ఆర్ పార్టీలు ఏమంటారో, ఒకవేళ తర్వాత జగన్ సర్కార్ మళ్ళొస్తే దీని అసెంబ్లీలో వేసి మళ్ళా నవ్వుకుంటారో ఏమో చూడాలి. కానీ చంద్రాల సార్ చేసిన పని ఎంతున్నదనేది పక్కకు పెడితే చెప్పుకున్నట్లు మాత్రం వెనక కోతలేడు. ఓ ముచ్చటేక్కువని చెప్తున్నాడు. కొత్తగా బండో కారో కొంటే గుడికి పోయి అయ్యగారులతోని పూజలు చేయించి కొబ్బరికాయలు కొట్టి గుమ్మడికాయలు తిప్పి నిమ్మకాయలను టైర్ల కింద పెట్టి దొక్కిస్తారు. హగో గట్లనే దొక్కించబోయి చూడుండ్రి ఎట్లా చేసిందో ఓ మహాతల్లి. అరెరెరే కొత్త కరాగమైంది కదా నీ నిమ్మకాయలతో కుడ్సాలగుండా. గండాలేం రావద్దని చేసే పని యమగండం తీరుగైంది. శకునంబాల్కే బల్లి కుడిదిల పడ్డట్టే అయింది. ఢిల్లీలో ఓ అక్క మహీంద్ర కార్ల కంపెనీ బండి తార్ను బేరం చేసి ఉన్నదట. మరి చక్కగా నడిపోస్తుందో రాదో, ఏతులకు బండెక్కి ఎక్సిలేటర్ దొక్కి బయ్యమని ఉరికేతట్టు వేసిందో ఏం పాడో గాని మొదట అంతస్తున్న కారు పల్టీలు కొట్టి ఒగిట్ల రోడ్డు మీద పడ్డదట. లోపటున్న ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవుడుతోని బచాయించిందట. ఏం బట్టే దావుకానకు తీసుకపోతే బతికి బట్ట కట్టిందట. చూడుండ్రి నిమ్మకాయలు దొక్కిచ్చే పని ఎంత మోసం చేసిందో. కాబట్టి పబ్లిక్ ఎట్లాగో చేతిలో పైసలున్నాయి కదా అని బిల్డప్లకు కారు కొని వచ్చినా డ్రైవింగ్ చేసి ఆగం కాకుండ్రి. పర్ఫెక్ట్ డ్రైవింగ్ నేర్చుకున్నాకనే స్టీరింగ్ పట్టుండ్రి, లేకుంటే రంగు రింగ్ అవుతుంది అని అంటుర్రట. కారు బోల్తా పడ్డప్పుడు చూసిన ఢిల్లీ పబ్లిక్.